బుద్ధి జ్ఞానం సంస్కారం ఉన్న ఎవ్వడు కూడా దేవుడితో కానీ తిరుమల లడ్డూతో కానీ పరాచకాలు ఆడడు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు కొంత స్పెషల్లీ కొంతమంది టీడీపీకి కానీ కొన్ని అపోజిషన్ పార్టీకి చెందిన వాళ్ళు కానీ వాళ్ళు చేసిన దుష్ప్రచారం ఏంటంటే తిరుమల కొండను టచ్ చేశాడు రాజశేఖర రెడ్డి, కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది. ప్రతిసారి అవకాశం వచ్చినప్పుడల్లా రాజశేఖర రెడ్డి గారి మీద బురద చల్లాలనుకున్నప్పుడల్లా ఇదే మాట మాట్లాడారు ప్రతి టీడీపీ కార్యకర్త. మరి మీరు ఇప్పుడు చేస్తుందేంటి? ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి కడాన తిరుమల లడ్డూలో అనిమల్ ఫ్యాట్ వాడేశారు అనే స్టేట్మెంట్ ఎలా ఇస్తారు? ఇన్ఫ్యాక్ట్ వాడుంటే కూడా ఆ స్టేట్మెంట్ ఇవ్వటం వల్ల కొన్ని కోట్ల మంది గుండెల్లో ఎంత గాయం అవుతుంది. సో గుండెల్లో గాయపరిచి వాళ్ళను తీవ్రవాదులుగా మార్చి జగన్ మీదికి ఒక ఆయుధంగా వాడి రాజకీయంగా మానసికంగా శారీరకంగా జగన్ని అంతం చేయటమా రాజకీయాల లక్ష్యం? కాదు కదా. దేశంలో ఎన్నో రాష్ట్రాల్లో రాజకీయాలు జరుగుతున్నాయి. ఇటువంటి రాజకీయం మన రాష్ట్రంలోనే జరిగింది. మన దౌర్భాగ్యం ఏంటంటే ఒక ఎలక్షన్లో సెక్యులర్, ఒక ఎలక్షన్లో నాస్తికుడు, మరొక ఎలక్షన్లో స్వామీజీ అయిపోతారు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ డిప్యూటీ సీఎం. లాస్ట్ ఎలక్షన్లో హీ వాజ్ విత్ బీఎస్పీ కమ్యూనిస్ట్ పార్టీ, నాస్తికుడు, దేవుడు అంటే విలువ లేదు, దేవుడు ఈ సిగరెట్ పళ్ళెంలో మా నాన్న సిగరెట్ వెలిగించుకుంటాడని సరదాగా నవ్వుకుంటూ మాట్లాడతాడు. నాగబాబు అయితే దేవుడు లేడు, దేవుడు ప్రతి మనిషిలో ఉన్నాడని ఫిలాసఫీ చెప్తుంటాడు. ఇదే నాగబాబు జబర్దస్త్ కోసం మాట్లాడిన మాటలో ఒక 1% మీరు తిరుపతి లడ్డు గురించి మాట్లాడావా నాగబాబు? మీరు మీ పిల్లల సినిమా ప్రమోషన్లు, మీ ప్రొడక్షన్లు, మీ ఆరెంజ్ సినిమా గురించి మీరు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో 1% తిరుమల లడ్డు మీద ఇచ్చావా? లేదు. జగన్ డిక్లరేషన్ ఇవ్వాలా? పరమతం మతానికి దెబ్బ తగులుతుందా? పవన్ కళ్యాణ్ ఎందుకు ఆ నెత్తిగా రిబ్బన్ పెట్టుకొని ప్రాయశ్చిత్త దీక్ష పంచగట్టుకొని కనకదుర్గ గుళ్ళో కసులు కొట్టడానికి, దుర్గ గుళ్ళో రోజు కసులు కొడతారు, వాళ్ళందరూ పుణ్యం సంపాదించుకుంటారు. స్పెషల్గా మీడియా అటెన్షన్ ఎందుకు మీకు? కార్తీ తమిళ నటుడు తన సినిమా ప్రమోషన్కి ఆంధ్రప్రదేశ్కి వచ్చి సరదాగా ఒక మాట మాట్లాడితే ఓర్చుకోలేవా పవన్ కళ్యాణ్? అంటే జగన్మోహన్ రెడ్డి ఫ్రెండ్ తమ్ముడు అవడం వలన నీకు అంత అసహనము ఆ కార్తీని చూస్తే? ప్రకాష్ రాజ్ స్ట్రైట్గా నిజాయితీగా మాట అడిగాడు, ఎందుకు ఇంత ఓవరాక్షన్ చేస్తున్నారు? మీరు డిప్యూటీ సీఎం, మీరు చూసుకోండి, చట్ట ప్రకారంగా ఏం చేయాలో అది చేయండి అని అడిగాడు. ఇది హిందూ మత మనోభావాలకు నేను చచ్చినా పర్వాలేదు, మీరు ఎందుకు చావాలి? ఇప్పుడు ఏమన్నా ఔరంగజేబ్ పరిపాలిస్తున్నాడా? మీరే పరిపాలిస్తున్నారుగా. ఇదేమన్నా ముస్లిం నాయకులు వచ్చి, ముస్లిం రాజులు వచ్చి మన దేశాన్ని కొలగొడుతున్నారా? ఏదో 1000 సంవత్సరాల క్రితం మాట్లాడాల్సిన డైలాగులని ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? ఫర్ నో రీజన్. ఇది డెమోక్రసీ. అందుకోసమే చదువుకున్న వాళ్ళని పొలిటీషియన్గా సెలెక్ట్ చేసుకోమని ప్రతి వీడియోలో చెప్తాను. ఇది నా డిస్క్లైమర్ ఇప్పటి నుంచి. చదువుకున్న వాడిని పొలిటీషియన్గా ఎన్నుకోండి. చదువు లేని వాడిని ఎన్నుకుంటే ఇదే సమస్య. వాడికి ఇంగ్లీష్ రాదు, అర్థం కాదు, ఏం కాదు, వాడికి తెలిసిన మతం రాజకీయం అంతా మతాన్ని వాడుకొని విద్వేషాలను రెచ్చగొట్టి జనాలను అవమానపరచడం, జనాలను ఏడిపీయటం. నేను ఎంతోమందితో మాట్లాడాను. ఈవెన్ కొంతమంది నార్త్ ఇండియన్స్ కూడా చూసారా, ఆంధ్రప్రదేశ్లో లడ్డు కలుషితం అయిపోయింది, మర్యాద పోయింది ఆంధ్రప్రదేశ్ది. జగన్మోహన్ రెడ్డికి వచ్చి రాజస్థాన్ కూడా ఓటు వేయడు, కానీ మర్యాద పోయింది ఆంధ్రప్రదేశ్ది. నిజంగా లడ్డు కలుషితమైందా? నో ప్రూఫ్. ఈవెన్ సుప్రీం కోర్ట్ ఆస్, నో బడీ కెన్ కన్ఫర్మ్ దట్. సిట్ విచారణ. కల్తీ ప్రతి లెవెల్లో ఉంది. మహానంది గుడితో మొదలు పెట్టుకుంటే, శ్రీశైలం గుడితో మొదలు పెట్టుకుంటే ప్రతి గుడిలో ఉంది కల్తీ. ఒక ప్రసాదంలోనే కాదు, ప్రతి దాంట్లో ప్రతి గుళ్ళలో కల్తీలు ఉన్నాయి. దమ్ముంటే చేతనైతే క్లీన్ చేయండి. అంతేగాని రాజకీయం పేరు వాడి సినిమా బలహీనమైన నటుల్ని, అమాయకమైన నటుల్ని, వీక్ నటుల్ని అటాక్ చేయడమా మీ రాజకీయ ఎజెండా? దమ్ముంటే పవన్ కళ్యాణ్ గారు మీరు రజనీకాంత్ గారిని క్వశ్చన్ చేయండి. లడ్డు గురించి అడిగితే రజనీకాంత్ ఏమన్నారు? నో కామెంట్స్ అన్నారు. ఎలా అంటావు నువ్వు నో కామెంట్ అని? కామెంట్ చేసి తీరాలి. నువ్వు హిందూగా పుట్టావు కదా, కామెంట్ చేయి. సినిమా ఫ్రాటర్నిటీ అంతా నీ వెనక నిలబడాలి. జనాలంతా మీరు చెప్పింది నమ్మాలి, నిజాన్ని మాత్రం తేరు. ఇదా మీ రాజకీయం? ఇంత దారుణంగా ఉండాలా మీ రాజకీయం? జగన్మోహన్ రెడ్డి బైబిల్ చదివితే నీకు వచ్చిన నష్టం ఏంటి? ఒక క్రిస్టియానిటీ తీసుకున్న ఒక వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వకూడదా? ఈ విషయం క్రిస్టియన్స్ కూడా ఒకసారి స్పందించాలి.
ఎందుకు క్రిస్టియానిటీ అంటే ఒకవేళ క్రిస్టియానిటీ అనేది వేరే మతం అయి ఉండొచ్చు, క్రిస్టియానిటీ అట్లాంటప్పుడు రాజ్యాంగాన్ని మార్చేయండి, ఇట్స్ హిందూ నేషన్ అని చెప్పండి. మేము కూడా అందరం క్రిస్టియన్స్ అందరినీ ముస్లిమ్స్ అందరినీ మనం అందరం మార్చేసి హిందువులుగా మార్చుకొని మనం హిందూ మెజారిటీ కంట్రీ, మేము హిందూ మతాన్ని గౌరవిస్తాం, హిందూ రాష్ట్రం ఇదని చెప్పండి. ఒక రాజ్యాంగ స్ఫూర్తి అంటే ఏంటో తెలుసా? రెస్పెక్టింగ్ ఎవ్రీ రిలీజియన్ అండ్ యాక్సెప్టింగ్ అవర్ ఓన్ రిలీజియన్. ఆ రెస్పెక్టింగ్ అనేది ఎక్కడుంది? నేను రెస్పెక్ట్ ఇస్తున్నాను, మర్యాదగా ఉండంటే ఏంటది అర్థం? పవన్ కళ్యాణ్ గారు మీరు చేస్తుంది అదే, మేము రెస్పెక్ట్ ఇస్తున్నాం. ఇట్స్ ఎ 2 వే. వాట్ ఈస్ 2 వే? యు ఆర్ గోయింగ్ 1 వే. 2 వే, ఇంకో వే ఎవరికి అలౌ చేయట్లేదు. ఒకవేళ మీకు వ్యతిరేకంగా మాట్లాడితే మీ ఫ్యాన్స్ రూపంలో దాడి జరుగుతుంది. ఎగ్జాంపుల్ కత్తి మహేష్ చచ్చిపోయాడు అతను. ఇప్పుడు అల్లు అర్జున్ నోరు తెరిచి అల్లు అర్జున్ ఈజ్ మై ఫ్యామిలీ, అల్లు అర్జున్ ఏం చేయలేదు, అల్లు అర్జున్ మీద మీరు అందరూ అపోహలు పడతారా, మీరు చెప్పగలుగుతారా? దమ్ముంటే పవన్ కళ్యాణ్ గారు నోరు తెరిచి అల్లు అర్జున్ గారి మీద ఒక పాజిటివ్ స్టేట్మెంట్ రిలీజ్ చేయమని చెప్పండి. ప్రాణం పోయినా రిలీజ్ చేయడు. ఎందుకంటే ఆయన స్ట్రాటజీ అది, ఫ్యాన్స్ని ఉసిగొలపడం, సైలెంట్గా కూర్చోవడం. నాకు తెలియదు, నేను చాలా హై లెవెల్లో ఉన్నా, నాకేం తెలియదు, నేనేం చూడను. ఇదంతా కాదు సార్ రాజకీయం అంటే. జనం మొత్తం చూస్తున్నారు, మాకన్నీ తెలుసు, చెప్పడానికి మాలాంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు దయచేసి ఇటువంటి రాజకీయాలు మానుకోండి అండ్ రెస్పెక్ట్ ఎవ్రీ వన్, నాట్ జస్ట్ ద పీపుల్ హూమ్ యూ లవ్. మీరు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు రజనీకాంత్ గారు వచ్చారు. సో మీరు రజనీకాంత్ గారు మీ ఫ్యామిలీ ఫ్రెండ్ కాబట్టి, రజనీకాంత్ గారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనను పొగిడారు కాబట్టి మీరు రజనీకాంత్ గారిని ఏమన్నారు? బేసికలీ నేను రజనీకాంత్ ఫ్యాన్, బట్ ఈవెన్ దెన్ యూ హ్యావ్ టు క్వశ్చన్ రజనీకాంత్. ఇఫ్ లడ్డు ఈజ్ ఇఫ్ యూ హ్యావ్ క్వశ్చన్ కార్తీ, దెన్ యూ హ్యావ్ టు క్వశ్చన్ రజనీకాంత్ యాజ్ వెల్. టోటల్గా ఇక్కడ ఎదవలయ్యింది ఎవరో తెలుసా? జనాలు మిమ్మల్ని నమ్మి. నిజానికి జనాలు అయ్యారు, మీరు కూడా అయ్యారు. ఇటువంటివి చెప్తే జనం నమ్ముతారు అని అనుకొని మీరు ఎదవలయ్యారు. ఇటువంటి నమ్మి ఇనీషియల్గా మేము ఎదవలయ్యాం. ఇప్పుడు క్లియర్గా ఇంటెలెక్చువల్స్ ఎవరు తెలుసా? ప్రజలు. మళ్ళీ వాళ్ళకి నిజమేదో అబద్ధమేదో తెలిసిపోయింది. సో ఇప్పుడు ఈ 100 రోజుల పరిపాలనలో మీరు మంచి ప్రభుత్వం ఏంటి? మంచి ప్రభుత్వం 99 రూపాయలకే లిక్కర్, అందరికీ పింఛన్, పొద్దున్న లేస్తేనే అందరికీ మేము గుడ్ మార్నింగ్ చెప్తాం, రాత్రి పడుకునేటప్పుడు గుడ్ నైట్ చెప్తాం. ఇవే పారామీటర్స్ మీరు మంచి ప్రభుత్వం అని చెప్పుకోవడానికి. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు, అది ఎందుకు నెరవేర్చట్లేదో పేపర్లు రిలీజ్ చేయటం వరకు ప్రతి దాంట్లో మీరు రెస్పాన్సిబుల్గా ఉండాల్సిన బాధ్యత ఉంది. సో ముందు రాష్ట్ర ప్రజల్ని పట్టించుకోండి, తర్వాత మతాన్ని పట్టించుకోండి. పవన్ కళ్యాణ్ గారు మీ మత రాజకీయాలను కాస్త పక్కన పెట్టేసి నార్మల్ మనిషిలాగా బిహేవ్ చేస్తూ నార్మల్ రాజకీయాలు చేస్తారని ఆశిస్తున్నాను. ప్లీజ్.